బోనం అంటే సాంస్కృతిక భాషలో భోజనం అని. అంటే ప్రజలు వారి మొక్కులను లేదా మొక్కున్న కోరికలు నెరవేరినప్పుడు అమ్మవారికి కృతజ్ఞత లేదా వారు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవడానికి ఒక కుండలో, మట్టి కుండలో లేదా ఇత్తడి కుండలో అమ్మవారికి దాంతో పాలు, బెల్లం, బియ్యం వేసి ఉడికించి ప్రసాదంగా తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఇంకా అలాగే వాటితో పాటు చీర, జాకెట్, బియ్యము, పసుపు, కుంకుమ, గాజులు ఇలా వివిధ రకాలతో అమ్మవారిని తెచ్చి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా బోనం కుండను వచ్చేసి వీరు ఒక కుండ, మట్టి కుండ తీసుకొని లేదా ఇత్తడి కుండ తీసుకొని దాని చుట్టూ పసుపు పూసి మధ్యలో కుంకుమ బొట్లు పెడతారు. ఇంకొంతమంది అయితే చుట్టూ పసుపు పూసి మధ్యలో అమ్మవారి రూపంలో కళ్ళు, ముక్కు అలా చేసి అమ్మవారి రూపాన్ని బోనం కుండ పైన ఏపాకు చుట్టి తోరణంలాగా అలంకరిస్తారు. అలాగే ఆ మట్టి కుండ పైన ఇంకోటి కుంపట్లా పెట్టేసి దాంతో సముర వేసి ఒక దీపం కూడా వెలిగించుకొని వారు అమ్మవారి దగ్గరికి ఆ బోనం కుండను మోసుకొని వెళ్తారు.
ఈ బోనాలు అనే సాంప్రదాయిక పండుగ తెలంగాణ రాష్ట్రంలో తరతరాల నుంచి ఏం చేయట్లేదు, మధ్యలో వచ్చింది. అలా ఎందుకు వచ్చిందంటే మనం దీన్ని తెలుసుకోవాలంటే దాదాపుగా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1813లో అదే సంవత్సరంలో తెలంగాణలో ఉన్న హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న సైనిక దళం ఉజ్జయినికి వెళ్తుంది, కాపులాకు యుద్ధానికో ఇంకో విషయం అది. అదే సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లేగ్ అనే వ్యాధి వ్యాపించి దాదాపుగా చాలామంది మరణిస్తారు. ఏం చేసినా దిక్కుతోచని పరిస్థితుల్లో మరణాలు ఆగవు. అలా జనాలు మరణిస్తూనే ఉంటారు. ఎలాగో అలాగా ఆ సమాచారం సైనికులకు తెలుస్తుంది. వారు ఇక్కడ యుద్ధం చేయలేక, వారి కుటుంబాలకు సాయం చేయలేక దిక్కుతోచక అల్లాడిపోతుంటారు. అదే సమయంలో వారు ఉజ్జయినిలో ఉన్న కాళీమాత దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ప్రార్థిస్తారు. అమ్మ, ఇది పరిస్థితి, మేము ఇక్కడ యుద్ధంలో ఉన్నాం, అక్కడ మా కుటుంబాలు కోల్పోతున్నాం, ఏం చేయాలి? మీరు మమ్మల్ని ప్రేగు బాధ నుంచి కాపాడితే తిరిగి మా నగరానికి చేరుకున్నప్పుడు మీకు విగ్రహాలు ఏర్పాటు చేసి ఘనంగా పూజలు కూడా నిర్వహిస్తామని మొక్కుంటారు. అక్కడి నుంచి యుద్ధం నుంచి ఇంటికి వచ్చిన సైనికులు ఆ నగరాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అసలు ప్రేగు వ్యాధి అంతా నివారించిపోయి వాళ్ళ ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు. అలా అప్పటి నుంచి బోనాలు నిర్వహిస్తున్నారని ఒక కథనం ఉంది. ఇంకా అలాగే ఇంకో కథనం ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చే ఆషాఢ మాసంలో మహంకాళి మాత వారి పుట్టింటికైనా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో బోనాలు అర్పించడం మంచి సమయం అనేసి కొంతమంది చెప్తున్నారు. ఇది కూడా ఒక పౌరాణిక కథలో ఉంది. ఈ బోనాలకు సంబంధించి మరో కథనం ఏంటంటే 1903లో మూసీ నది పోటెత్తి ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అదే సమయంలో పరిపాలన ఇచ్చేది నిజాంకు చెందిన ఆరో ప్రభు. ఆయనకు ఒక సలహాదారుడు ఉండేవాడు. ఆయన ఏం చెప్పాడంటే ఈ వరద తగ్గాలంటే మనం ఇక్కడున్న అమ్మవార్లకు పూజలు చేయాలి, అలాగే నైవేద్యంగా వారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ వివిధ రకాలతో అలంకరించి
అమ్మవారికి కానుకగా మనం సమర్పించామంటే ఈ విపత్తు నుంచి మనం బయటపడవచ్చు అని చెప్తాడు. ఆయన మాటలు విన్న రాజుగారు ఒక బంగారు చాట తీసుకొని అందులో చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, బియ్యము ఇలా వివిధ వస్తువులన్నింటినీ పెట్టి ఆ మూసీ నదిలో వదులుతాడు. దాని తర్వాత కొద్ది రోజులకు ఆ మూసీ నది పోటెత్తింది కదా, అది తగ్గిపోతుంది, ప్రవాహం తగ్గిపోతుంది. ఇంకా అప్పటి నుంచి ఏటా ప్రతి సంవత్సరం బోనాల పండుగ చేయాలని నిర్ణయించారని కూడా కొంతమంది చెప్తున్నారు. అందుకోసమే అలా ఆ ప్రభు చేసినందువల్లనే మొదటి బోనం కూడా గోల్కొండలోనే చేస్తున్నారని అంటున్నారు. దానికి గల కారణం కూడా ఇప్పుడు మనం తొలి బోనం గోల్కొండలోనే జరుగుతుంది. అలాగే మనం ఇప్పటి నుంచి 9 బోనాలు ఉంటాయి మొత్తం. ఫస్ట్ బోనం గోల్కొండలో, ఇంకా వివిధ రోజుల్లో వివిధ చోట్ల బోనాలు అయితే ఉంటాయి. వాటిని అన్నింటినీ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నా బెల్ ఐకాన్ను ఆన్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఒక పోస్టర్ చూపిస్తున్నాను కదా, దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఏ చోట్ల ఏ డేట్స్లో బోనాలు జరుగుతాయి అనేది డీటెయిల్స్ కూడా ఆ పోస్టర్లో ఉంటాయి. ఇంకా మనకు బోనాలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పోతురాజు ఆట. ఈయనను ముత్తి దేవత సోదరుడు అని కూడా అంటారు. ఈయన చూడడానికి తగ్గట్టే భయంకరంగా ఒళ్ళంతా పసుపు పూసుకొని నాలుగు మీద ఎర్రగా రక్తం వలె పూసుకొని ఒక సోలకాయలాగా ఎల్లో కలర్లో ఉంటుంది ఓ తాడు, దాన్ని పట్టుకొని చిందులు వేస్తూ ఉంటాడు మేళ తాళాల మధ్యలో. ఇంకా అలాగే మనం చూసుకున్నట్టయితే పోతురాజుతో పాటు వివిధ వ్యక్తులు మాంకాళి అవతారాలను వివిధ రూపాలను మనకు చూపించడానికి వేషధారణ చేసుకొని వచ్చి మేళతాళాల మధ్య ఘనంగా నాట్యం చేస్తూ ఉంటారు. బోనాలు అంటే ఈ నాట్యం ఎందుకు చేస్తున్నారంటే శివశక్తి స్వరూపమే కాళీమాత అంటారు. శివశక్తులకు ఇద్దరికి నాట్యం అంటే చాలా ఇష్టం. అందువల్లనే వీరు అలా వేషం వేసుకొని మేళతాళాల మధ్య ఘనంగా నాట్యం చేస్తారని కొంతమంది చెప్తున్నారు.
ఇంకా అలా ఈరోజు మొత్తం సాంప్రదాయక వేడుకలతో గోల్కొండ మొత్తం మారుమోగిపోతూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే నేను ముందుగా చెప్పినట్టు ఈ 9 రోజులు మొత్తం బోనాలు ఏ చోట్ల జరుగుతుందో అన్ని చోట్లకి వెళ్ళి మనం కవర్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి.